నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఆలూ బోండా. అవుట్ సైడ్ క్రిస్పీ ఇన్సైడ్ స్పైసీ ఆలూ ఫిల్లింగ్. వాహ్, సో యమీ. సో చలో ఫ్రెండ్స్, మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఎలా చేసుకోవాలి చూస్తాం రండి ఫ్రెండ్స్. పాన్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. దాంట్లో మస్టర్డ్ సీడ్స్, జీరా, శనగపప్పు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేయండి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేయండి. ఎప్పుగా తరిగిన ఆనియన్స్ వేసి వేయించుకోండి. తగినంత సాల్ట్ వేసి వేయించుకోండి. 1 నిమిషం తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు బాయిల్డ్ పొటాటోస్ గ్రేట్ చేసుకొని వేసుకోండి. మొత్తం మిశ్రమని ఒక్కసారి కలుపుకోండి. 1 నిమిషం కుక్ చేయండి. లాస్ట్లో సంబార్ పౌడర్ వేసుకొని కలపండి. అరోమా సూపర్గా వస్తుంది. సో టిప్ స్టవ్ కూల్ అయ్యాక సైడ్లో పెట్టేసి రెడీగా ఉంచండి. స్టక్ టు బాల్స్ ఫార్మేషన్. మసాలా కూల్ అయ్యాక ఒక్కసారి మసాలాని బాగా కలపండి. ఎప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ ఫార్మ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా బాల్స్ చేయండి. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి హ్యాండ్స్తో ఈజీగా షేక్ చేయొచ్చు. ఇవి మనకి బోండా ఇన్సైడ్ ఫిల్లింగ్. నెక్స్ట్ బౌల్లో బేసన్, శనగపిండి తీసుకొని జలిద పట్టండి. నేను నాకు సరిపడా శనగపిండి తీసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్, అజ్వైన్, రెడ్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ సోడా, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. మొత్తం పిండిని బాగా కలపండి. వాటర్ని స్లోగా యాడ్ చేస్తూ బ్యాటర్ మరీ లూజ్గా ఉండోదు, అలాని మరీ థిక్గా ఉండోదు. బాన్స్ కోటయ్యేలా కన్సిస్టెన్సీలో ఉంచండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని తయారు చేసుకోండి. ఆహా, స్మూత్ గోల్డెన్ బ్యాటర్ రెడీ. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని తయారు చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. టూ హాట్ అయితే బొండలు బర్న్ అయిపోతాయి. పొటాటో బాల్స్ని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా బాల్స్ని కోట్ చేసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి. డీప్ ఫ్రైడ్స్ ఐటమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ చాలా హాట్గా ఉంటాది. మీడియం ఫ్లేమ్లో బోండలను ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆలూ బోండా రెడీ అయిపోయింది అండి. అవుట్ సైడ్ క్రిస్పీ, ఇన్సైడ్ సాఫ్ట్ స్పైసీ ఫిల్లింగ్. పర్ఫెక్ట్ స్నాక్ రెడీ. ఆహా, స్మెల్తో కిచెన్ అంతా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టీతో పేర్ చేస్తే సూపర్ కాంబో. దైతమే. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది కాదానా? ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో షేర్ చేయండి. మన అరుణ అన్నపూర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆడామా. నెక్స్ట్ టైం వేరే యమీ రెసిపీతో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.